అవునా? సరే, థ్యాంక్స్ అండి. ఇలా శివ నీళ్ళు రోజు ఎంతమందికి చెప్పాలో ఏంటో. నా పండ్రా. లేదు, శివను కలవాలి. శివర్ణ పూజలో ఉన్నారు, బయట ఉండండి. లేదండి, కలవాలి. చెప్తే అర్థం కదా, కలవడానికి అవ్వదు. మీరు అడ్డు తప్పుకోండి, నేను లోపలికి వెళ్తాను. సరే వదిలే. లోపలికి వెళ్ళండి తీసి. ఆ కాలేజ్ కూరలకు ఫోన్ చేయి. సరేనా. హలో, నేను శివానంద్ మాట్లాడుతున్నా. ఎవరికిరా అన్నా? సరే సరే, మా కుర్రలు వదిలేసాయి. నేను మీ కుర్రలు తీసుకొచ్చినని తెలుసు కూడా గుళ్ళో ఏం పీకుతున్నావురా? నీకు మీ బాబు మర్యాద నేర్పలేదురా. నా బాబు కోసం నీకెందుకురా? తమ్ముంటే రారా తేల్చుకుందాం. ఇది నా అడ్డ, తమ్ముంటే టచ్ చేసి చూడరా. నేను గుళ్ళో ఏదో పీకుతున్నాను గాని నువ్వు వాళ్ళని తీసుకెళ్ళగా మీ బాబు మూసేసిన ఆ రైస్ మిల్లికి ఎందుకు తీసుకెళ్ళావు బే? ఆ రైస్ మిల్లు మూత పడుతుంది గాని అందులో మనుషులు అలానే ఉన్నారా. ఆ ధాన్యం పోస్తారు కదరా, ఇంత బొక్కలా ఉంటది, అందులో ఒకడున్నారా. ఈ ధాన్యం అంతా ఆడేశాక ఆ బయటికి ఏదో వస్తుంది కదరా, దాన్ని ఏమంటారా? ఓకన్నా. ఆ ఓక, అందులో 5 మంది ఉన్నారా. ఆగండ్రా. ఏరా శివన్నతోనే గేమ్సా? రే, నేను రౌడీజన్ వదిలేదురా, దూరంగా ఉంటున్నానంతే. నీలాంటి వాళ్ళు ఎంతమందిని చూసుంటాడు రా మనిషి. ఇప్పుడు చెప్పరా ఏమంటావు? అన్నా, ఏం చేయమంటావన్నా ఇన్ని? వదిలేండిరా. ఆ కొత్త మనిషి ఎవర్రా? అదే అన్న, మీ మీద ఒక ఆర్టికల్ రాద్దామని. నాకు ఇలా నచ్చమని తెలీదా? పంపించండి రా. వాళ్ళకి ఫోన్ చేసి వదినకి ఏం సామాన్లు కావాలో ఇచ్చేయమని చెప్పు. అన్నా వాడు ఇంటికి కూడా వచ్చాడన్నా. సరే, లోపల రమ్మని మాట్లాడదాం. రేయ్ నన్ను రమ్మంటున్నాడు. ఇంట్రెస్ట్ లేదని చెప్పినా ఇంటి వరకు వచ్చారేంటి? శివన్న, నేను చెప్పేది పూర్తిగా వినండి. ఇది న్యూస్ పేపర్ అయితే కాదు, మీ కథ మొత్తాన్ని ఒక బుక్ గా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరికి ఉపయోగం? వచ్చే తరం ఏదో ఒకటి మీ కథ నుండి తప్పకుండా నేర్చుకుంటారు. ఏది మంచి, ఏది చెడు, ఏది చేయకూడదు, ఏది చేయాలనే విషయాన్ని ఖచ్చితంగా నేర్చుకుంటారు. ఒక్కసారి ఆలోచించండి శివన్న. వచ్చే తరానికి ఉపయోగపడద్దాను, తప్పకుండా చెప్తాను. ఎక్కడి నుంచి మొదలు పెట్టమంటావు? భూపతిని చంపిన తర్వాత మీరు జైలుకి వెళ్ళారు కదా, ఆ తర్వాత ఏం జరిగిందన్నా? ఇవన్నీ మీకెలా తెలుసు? మీ గురించి తెలుసుకునే వచ్చానన్నా. మిగతా కథ మీరే పూర్తి చేయాలి. భూపతిని చంపాక కొన్ని రోజులు జైల్లోనే ఉన్నాను. జీవితంలో ఎంత గొప్పవాడైనా కోపంలో ఏదో ఒక తప్పు చేస్తాడు. నేను కూడా అదే తప్పు చేశాను, అమ్ముని చంపడం. అమ్ముని మీ చేతులతో చంపారా? అమ్ముని మీ చేతులతో చంపారా? నా చేతులతో చంపకపోయినా చంపించింది నేనే కదా. అంటే మీ కుర్రోలతో చంపించారా? ఎవ్వరికీ కనబడకుండా అడవిలో తిరుగుతున్నప్పుడు అమ్మ ఊర్లోకి వచ్చిందనే విషయం నాకు తెలిసింది. ఆవేశంతో ఉన్నాను కదా, చంపమని నేనే చెప్పేశాను. అసలు ఈ కథంతా మీరు గణేష్ అనే వాళ్ళ తమ్ముడిని పడవడం నుంచి మొదలైంది కదా. అసలు నా గురించి తెలుసుకున్నారా? మీ పేరేంటి? రాజేష్ అన్న. అవును, ఈ కథ అంతా నేను గణేష్ అన్న వాళ్ళ తమ్ముడిని పడవడం నుంచే మొదలైంది. నేను గణేష్ అన్న తమ్ముడుగా పుట్టడం నా అదృష్టం రా. సడన్గా ఎందుకు? గణేష్ అన్న వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు శివ. రే విష్ణు, ఇటు రాబే. రే, ఆడు విష్ణు కాదురా. నాకు తెలుసు బే, నువ్వు మూసుకో. బానే వినబడిందిరా. శివుడు నా కొడుకు అనుకున్నాను రా. శివుడు తగ్గిపోయిందా? నేను శివాన్ని తెలిసి కూడా ఎందుకులా నాటకాలాడతావు? ఓ శివనా? బొట్టు పెట్టలే కదరా, కన్ఫ్యూజ్ అయిపోయాను. రే విష్ణు కాదంటరా, శివంట. రే, మా తమ్ముడు గురించి అలా మాట్లాడొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను రా? మాట్లాడితే పీక్తో. రే కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నావురా. ఏయ్ ఏంటి ఎక్కువ మాట్లాడటం? మన లేకపోతే మీకు దిక్కే లేదు నా కొడకల్లారా. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? తుమ్ముడు పోరా నా
నేనేమన్నా కట్టి పొడి చేశాడన్నా? నువ్వు పొడిచిన విషయం కనీసం నాకు తెలిస్తే ఏం చేస్తాడో భయం వేస్తుంది శివ. మీ తమ్ముడు అని తెలుసుకొని నన్ను పొడిచాడంటే రేపు నాయనకతలో నాకు పరిస్థితి ఏంటి? మా అన్న శివగారిని మళ్ళలేదురా. వాడిని మనల్ని పక్కన పెట్టు. గొడవలు పడుతున్నాను నువ్వు తెలుపమంటున్నాడు రా. నువ్వు వెళ్ళిపోరా, నేను చూసుకుంటా. ఏం చేస్తావరా? నువ్వే వింటావు కదా. వాడి ఇంటికెళ్ళి మా అమ్మని మా తమ్ముని ఎప్పుడైతే కొట్టాడని తెలిసిందో వాడిని నడి రోడ్డు మీద గొడ్డలతో నరికేశాను. ఊర్లో ఏం జరుగుతుందో చూస్తున్నావా? నడి రోడ్డు మీద గొడ్డలతో నరికేంత ధైర్యం వాడికి ఎలా వచ్చింది? ఊరు నుంచి నన్ను దూరంగా పంపించి ఊర్లో నువ్వేం పీక్తున్నావు? నువ్వు చూసుకుంటావా నన్ను రమ్మంటావా? వాళ్ళ లెక్కేంటో నేను తెలుస్తాను రా, నువ్వు గాబరా పడుకో. వాడిని ఏదో ఒకటి చెయ్యి. అప్పటి వరకు మంచిగా ఉన్న మేము బద్ధ శత్రువులుగా మారిపోయాం. గణేశానికి నాకు ఎప్పుడైతే గొడవ అయిందని తెలిసిందో నా వాళ్ళు కూడా నన్ను వదిలేసి భూపతి వైపు వెళ్లారు. విష్ణు కోసం మీరు ఎంత చేశారో ఆ మనిషికి చెప్పొచ్చు కదా. అవతల మనిషి వినే పొజిషన్ లో లేనప్పుడు మనం ఏం చెప్పినా బుర్రకెక్కదు. అది నిజమే. డాడీ, ఏంట్రా తల్లి? ఈరోజు నాకు హాలిడే కదా, నాకు బోర్ కొడుతుంది, ఆడుకుందామా? డాడీ కొంచెం బిజీగా ఉన్నారు కదా, మమ్మీతో ఆడుకో. నువ్వు రా డాడీ. లలిత, దాన్ని తీసుకెళ్ళు. డాడీ బిజీగా ఉన్నారు కదమ్మా, ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? ఇలారా. కాదమ్మా, డాడీ ఎప్పుడు అలాగే చెప్తారు. నేనున్నాను కదమ్మా. సరే, ఏ గేమ్ ఆడదాం? నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు మా తమ్ముడిని ఒకరు కొట్టారనే విషయం నాకు తెలిసింది. వాడి కోసం గొడవ ఆడాను. నా నుంచి వాడు దూరంగా ఉన్నా సరే బాగుంటాడని వాడి జీవితంలోకి వెళ్ళకూడదు అనుకున్నాను. కానీ ఏంటో విధి, అమ్మో అనే అమ్మాయితో మళ్ళీ వాడిని నా జీవితంలోకి తీసుకొచ్చింది. నన్ను ఎప్పుడు వాడు రౌడీలోనే చూశాడు, ఒక అన్నలా ఎప్పుడూ చూడలేదు. బయటికి క్రూరంగా కనిపించినా లోపల వన్నతో మాట్లాడలేని బాధ తుంచేస్తూ ఉండేది. ఒక మంచి కథ చెప్పమ్మా. ఏం కదరా బంగారం? ఎవరిదో ఎందుకమ్మా, నాన్నది నీది చెప్పు. మరి ఎలాంటి మీ లైఫ్ లోకి ఆ అమ్మాయి ఎలా వచ్చింది? నానంటే నీకు అంత భయం కదా, మరి నాన్న ఎలా పెళ్లి చేసుకున్నావు? పెళ్లికి ముందు లవ్ కూడా చేసుకున్నాం తెలుసా? ఏంటి, నాన్న నిన్ను లవ్ చేశాడా? మరి ఎలాంటి మీ లైఫ్ లోకి ఆ అమ్మాయి ఎలా వచ్చింది? అది చూడే చిన్నపిల్లలతో ఎలా ఆడుతుందో. అసలు ఇది ఎప్పుడు వచ్చింది ఆ సిటీ నుంచి? 2 days అవుతుందే. ఇది సిటీకి వెళ్ళి బాగా డెవలప్ అయ్యింది కదా. అవునే. హే పిల్ల, రావే, ఎంతసేపు ఆడుతావు? వస్తున్నానే. ఈ రోజైనా వస్తావా రావా? అలాంటి వాటికి నేను రానని చెప్పాను కదే. ఈ ఒక్కసారికి రావే, వర్కౌట్ అవుద్ది. సరే, రేపు వెళ్దాంలే. థ్యాంక్స్ ఏ. అయినా నీ పిచ్చి గాని నిన్ను వద్దనుకున్న వాళ్ళని కావాలనుకుంటావేంటి? నీకు చెప్పినా అర్థం కాదే. ఒకసారి మనల్ని వద్దు అనుకున్నవాడు మనం ఎంత బతిమలాడినా మన లైఫ్ లో ఉండడే. కానీ శివన్ని చెప్తే వింటాడు. వద్దన్నా తీసుకొచ్చేసావే నువ్వు. నేను శివన్ గురించి చెప్తే నమ్మలేదు కదా, ఈరోజు డైరెక్ట్ గా చూద్దురా. వీళ్ళంటే ఇటు వస్తున్నారు. ఏమైందమ్మా? హే, నువ్వెందుకు ఎక్కడికి వచ్చా? నేను నీతో మాట్లాడలే, శివన్తో మాట్లాడుతున్నాను. ఏమైందిరా? ఇన్ని రోజులు నాతో ప్రేమ అని తిరిగి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోను అంటున్నాడు అన్న. హే, నీకు చెప్తే అర్థం కావట్లేదు, తర్వాత మాట్లాడు. రేయ్, తను చెప్పేది నిజమా? చెప్పరా నిజమా? తనతో జీవితాంతా కలిసి ఉండాలనే ఉద్దేశం లేనప్పుడు తనకి ప్రేమ అని ఏంటి? లల్లి. లల్లినా? సరే వెళ్ళండి. సరే అన్నా. ఏయ్, ఇంకోసారి ఈ ఊర్లో ఏమన్నా బట్టలేసుకుని కనబడ మాకు. అన్నా, మనం గుడికొచ్చామన్నా, ఆ బొట్టు మారిస్తే బాగుంటుంది. హే, చీ, ఈ బొట్టే బాగుందన్నా. ఎంత చక్కగా ఉన్నావు అన్నా. బాసా అన్నా, ఎంత కొందించి పంపి. డబ్బులు వద్దన్నా, ఆకలేస్తుంది, కొంచెం అన్నం పెట్టు. అమ్మా, ఇప్పుడే దర్శనం అయింది, వచ్చేస్తున్నానమ్మా. ఏయ్, దాన్ని రమ్మనరా. ఇట్రా. అది హలో, ప్రసాదం ఇంటికి తీసుకెళ్తున్నాను, దౌర్జన్యంగా లాగుతారేంటి? ఆగు, వచ్చి మాట్లాడతా. తీసుకోరా, అందాక తినరా. ఏంటి ఊరికి అరుస్తున్నావు? అంటే ప్రసాదం ఇంట్లో వాళ్ళకి. ఊరికి ప్రసాదం అని గించుకుంటున్నావే. ప్రసాదం అంటే ఏంటో తెలుసా? ఎవరైతే ఆకలి కడుపుతూ ఉంటారో వాళ్ళకి దొరికే కొద్దిపాటి ఆహారాన్ని ప్రసాదం అంటాం. ఇప్పుడు మీ ఇంట్లో అందరూ ఫుల్గా తినేసి ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి తీసుకెళ్లి పులిహోర ఇచ్చిన వాళ్ళకి విలువ తెలియదు. కానీ ఆకలి కడుపుతో ఉన్న పిల్లాడి చేతులని పులిహోర విలువ ఏంటో నువ్వే చూడు.
అరే నేను కౌంటర్ నిలబడి ఈ అమ్మాయికి పులిహోర పెట్టుకొని ఇచ్చారా? ఆ అన్న. లేదండి నేను తీసుకుంటాను. ఏయ్ నీకు ఇలాంటి బట్టలు వేసుకుని ఊర్లో తిరగొద్దని మొన్న చెప్పాగా. సరేనండి. ఇదే ఊరితో తిడితేనే అవుతుంది.